వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మన లేటెస్ట్ వీడియోస్ని వెంటనే పొందొచ్చు. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో రేషియో అండ్ ప్రాపోర్షన్లో టైప్ 9 అనేది డిస్కస్ చేయబోతున్నామండి. మన అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 89850206 మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ను మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మన దగ్గర అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ అని ఉండడం జరుగుతుందండి. అయితే మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో రేషియో అండ్ ప్రాపోర్షన్లో టైప్ 9 మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టైప్ అంటే ఇది ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతే మనకి ఈ టాపిక్ కంప్లీట్ అయిపోతుంది. టైప్ నెంబర్ 9 చూడండి. 3 persons walk from place A to place B. Their speeds are on the ratio 4:3:5. The ratio of the time taken by them reach B will be అని ఇచ్చాడండి. రీచ్ B will be అంటే ఇక్కడ చూడండి, ముగ్గురు పర్సన్స్ ఏ నుండి బీకి రన్నింగ్ స్టార్ట్ చేశారండి. అంటే వాకింగ్ అనమాట స్టార్ట్ చేశారు. వాళ్ళ యొక్క స్పీడ్లు ఇచ్చాడండి. స్పీడ్స్ రేసి ఇచ్చాడు అనమాట. స్పీడ్స్ ఎంతండి? 4:3:5 అనమాట. అయితే దీనికి పట్టే సమయం యొక్క రేషియో కావాలండి. టైము స్పీడ్ ఎలా ఉంటాయంటే ఇన్వర్స్ రేషియోలు ఉంటాయండి. కాబట్టి ఏమవుద్దండి? ఇన్వర్స్ రేషియో అంటే 1/4:1/3:1/5 అండి. ఇప్పుడు మనకి బైలో ఫ్రాక్షన్ ఉండకూడదు కాబట్టి, అంటే బైలో ఎప్పుడు కూడాను నెంబర్ ఉండకూడదండి. అంటే ఫ్రాక్షన్ రూపంలో మనకి రేషియో ఉండకూడదు కాబట్టి 4కి 3కి 5కి ఎల్సిఎం చేయాల్సి ఉంటుందండి. 4కి 3కి 5కి ఎల్సిఎం చేసినట్లయితే 60 అవుతుందండి. ప్రతిదాన్ని కూడా 60తో మల్టిప్లై చేసేయండి. 4తో మనం మల్టిప్లై చేసినట్లయితే 4తో 415 అండి. డివిజన్ చేసినట్లయితే 3తో 320 అండి. 5తో 512 అండి. కాబట్టి మనకి రేషియో ఏమవుతుందండి? 15:20:12 అవుతుందండి. 15:20:12 అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. స్పీడు టైము రెండు కూడా ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంటాయని మీకు గుర్తుండాలండి. అంత ఇంకేం లేదండి. స్పీడు టైం అనేది ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంటాయి కదా. T ప్రపోర్షనల్ టు 1/s ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది, తిరగundదు. ఎలాగైనా రాసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 అండి. ది స్మాలెస్ట్ ఇంటిజర్ విచ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బోత్ ద టర్మ్స్ ఆఫ్ 6:7 గివ్స్ ఏ రేషియో లెస్ దాన్ 16:21 అన్నాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 6:7 దాన్ని 6/7 అని రాసుకోవచ్చు. అంటే 6x 7x అని అర్థం అండి. దీని నుండి ఏదో ఒక కనిష్ట సంఖ్యను, ఆ కనిష్ట సంఖ్య తెలియదండి, ఒక స్మాల్ ఏ అనుకుందామండి. ఆ కనిష్ట సంఖ్యను తీసివేసినట్లయితే గివ్స్ ఏ రేషియో లెస్ దాన్ 16:21 అన్నాడు. అంటే 16/21 అవ్వాలి. లెస్ దాన్ అన్నాడు. లెస్ దాన్ అనగానే ఇక్కడ లెస్ దాన్ సింబల్ వేసుకోండి. అంటే దీనికంటే తక్కువ ఉండాలి అని ఖచ్చితంగా ఏమవ్వాలంటే తక్కువ 16/21 కంటే తక్కువ ఉండాలి. అటువంటి నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ ఏదని మనకు కనుక్కోమంటుందండి. మరి ఆ స్మాలెస్ట్ నెంబర్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఆప్షన్ త్రూ మనం వెళ్ళవలసి ఉంటుంది. లేదా ఈజీ ఈక్వల్ టు పెట్టుకొని ట్రై చేయాలి. ఈజీ ఈక్వల్ టు పెట్టుకొని ట్రై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేటట్లుగా కనిపించట్లేదు. కాబట్టి ఒకసారి 5 తీసుకుందాం. నెంబర్ 5 తీసుకున్నట్లయితే 6x - 5 6x-5:45 1/3 ఆఫ్ ద స్మాలర్ ఈజ్ లెస్ దాన్ 1/5 ఆఫ్ బిగ్గర్ బై 15. ది స్మాలర్ నెంబర్ ఈజ్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 17:45. 17:45 ఏమన్నాడండి? 1/3 ఆఫ్ ద స్మాలర్ నెంబర్. ఇక్కడ స్మాలర్ నెంబర్ అంటే ఏమవుతుందంటే 17x అవుతుంది. లార్జర్ నెంబర్ 45x అవుతుందండి. 1/3 ఆఫ్ ద స్మాలర్ నెంబర్ అంటే 1/3 × 17x ఈజ్ లెస్ దాన్ 1/5 ఆఫ్ ద 1/5 ఆఫ్ ద బిగ్గర్ నెంబర్ అన్నాడండి. 1/5 ఆఫ్ ద బిగ్గర్ నెంబర్ అంటే 45x/5 అని అర్థం అనమాట. దీనికంటే ఇది 15 ఎక్కువ అని అర్థం. అంటే 2 మైనస్ చేస్తే 15 రావాలి. ఇది ఈక్వేషన్ అండి. 5తో చూసుకున్నట్టయితే 5 9 కాబట్టి 9x - 17x/3 ఈజ్ ఈక్వల్ టు 15 అండి. ఈ 3 ఇక్కడ పంపించారనుకోండి ఏమవుతుందండి? 27x - 17x ఈజ్ ఈక్వల్ టు ఈ బైలో ఉన్న 3, రెండింటికి బైలో 3 వస్తుంది కదా. ఇటు వస్తే ఏమవుతుందండి? ఇంటూ 3 అవుతుందండి, 45 అవుతుందండి. 27 నుండి 17 మైనస్ చేస్తే ఏమవుతుందండి? 10x అవుతుందండి. 10x ఈజ్ ఈక్వల్ టు 45. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 4.5 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 4.5. మనకు కావాల్సింది ఏంటంటే ఇది స్మాలర్ నెంబర్ ఈజ్ అనడండి. స్మాలర్ నెంబర్ కావాలి. స్మాలర్ నెంబర్ ఎంత అంటే 17x కాబట్టి 17 × 4.5 అంటే ఈ 2 ఇంటూ చేసాం అనుకోండి ఏమవుద్దండి? లేదా ఈ 4.5ని మనం ఏం తీసుకోవచ్చు అంటే 9/2 అని కూడా తీసుకోవచ్చు అండి. 17 × 9/2 అండి.
ఇప్పుడు చూడండి 79 చేసి చూడండి ఎంత అవుతుందండి, 153/2 అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్లో 1/2 1/2 రూపంలో ఉంది కూడా పర్వాలేదండి. 153/2 అనమాట. 2తో డివిజన్ చేసినట్లయితే 2 7 14, ఇంకా 13 ఉంటుంది, 2 6 12, 1/2 అండి. అంటే 76 and 1/2. 76 and 1/2 ఎక్కడ చూడండి, థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, టీ వర్త్ 126 per kg and 135 per kg are mixed with a third variety in the ratio 1:1:2. If the mixture is worth 153 per kg, the price of third variety per kg will be అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి మనకి మిక్సర్ అనేది 3 రకాల మిక్సర్స్ కలపడం జరిగిందండి. 1:1:2 రేషియోలో కలపడం జరిగింది. అంటే మొత్తం ఎంత అండి 4 పార్ట్స్ అనమాట. అంటే మొదటిది 1 kg అయింది అనుకో, రెండోది 1 kg, మూడోది మాత్రం 2 kgలు, మొత్తంగా 4 kgలు అండి. దీని కాస్ట్ చూసుకున్నట్లయితే ఇది 126 అండి, ఇది 135 అండి. దీని కాస్ట్ తెలియదండి, ఎక్స్ అనుకోండి. దీని కాస్ట్ మనకు తెలుసండి, మొత్తం అన్నీ కలిపిన తర్వాత 153 అనమాట. రిజల్ట్ వచ్చేది 153 అండి. ఇప్పుడు చూడండి ఇవన్నీ ఇంటూ చేసాం అనుకోండి, ఇంటూ చేస్తే 1 × 126 126, 1 × 135 135, ప్లస్ 2 × x 2x ఈజ్ ఈక్వల్ టు 4 × 153 అండి. ఇప్పుడు చూడండి మనకి 2x ఈజ్ ఈక్వల్ టు 4 × 153 చేసాం అనుకోండి, ఎంత వస్తుందండి, 4 3s ఎంత అంటే 12, 4 5s 20, 21, 4 1s 4 + 2 అంటే 6 12 అవుతుందండి. 6 12 మైనస్ ఈ రెండు ప్లసెస్ అండి. 6 + 5 అంటే 11, 1, 2 + 3 అంటే 5 + 1 అంటే 6 అవుతుందండి. 1 + 1 2 అండి, ఇలా 261 అయిందండి. ఈ రెండు మైనస్ చేసండి. దగ్గర x ఈజ్ ఈక్వల్ టు 2 నుంచి 1 మైనస్ చేస్తే ఎంత అండి, 1 అండి. 1 నుంచి 6 మైనస్ చేయలేం కాబట్టి 11 నుంచి 6 మైనస్ చేస్తే ఏమవుతుందండి, 5 అవుతుందండి. ఇక్కడ 5 ఉంటుంది, 5 - 2 అంటే 3 అండి, 351 అవుతుందండి. ఇక్కడ చూడండి 2x ఈజ్ ఈక్వల్ టు ఇంత, మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 351/2 అండి. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 2తో 2 1s 2, ఇంకా మనకి 15 ఉంటుంది, 2 7s 14, ఇంకా 11 ఉంటుంది, 2 5s అండి. అంటే 175 and 1/2 రూపీస్ అండి, లేదా 175.50 రూపీస్ అనమాట. ఇది మనకు కాస్ట్ అండి. అక్కడ ఆప్షన్లో చూడండి 175 ఉంది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుందండి. ఇలా మనం ఆన్సర్ చేసుకుంటాం అనమాట. ఎప్పుడు కూడా నిష్పత్తి రూపంలో ఇచ్చినప్పుడు అది అన్ని కేజీలుగా మీరు ఫీల్ అయ్యారు అనుకోండి, అంటే మొదటి వెరైటీ 1 kg, రెండో వెరైటీ 1 kg, కానీ మూడో వెరైటీ మాత్రం 2 kgలు, అంటే మొత్తం ఏంటంటే 4 kgలు అవుతుందండి. మొదటి వెరైటీ యొక్క రేట్ ఇవ్వడం జరిగింది, రెండో వెరైటీ యొక్క రేట్ ఇవ్వడం జరిగింది, మొత్తం 4 kgలు రిజల్ట్ వస్తుంది, అంటే మిక్స్ వస్తుంది కదండి. ఆ మిక్స్ యొక్క రేట్ కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే ఖచ్చితంగా సెకండ్ వన్ మనం కనుక్కోవాలి. ఆ సెకండ్ వన్ ఎక్స్ అని కూడా మనం చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇది కూడా మిక్సర్ అండ్ డెలిగేషన్ సంబంధించిన క్వశ్చన్స్ అనమాట ఇవి. ఈ లాస్ట్ 9th టైప్లో చూసుకున్నట్లయితే అన్ని మిక్సింగ్ చేసి ఇచ్చాడండి. ఇక్కడ దానికి పర్టికులర్గా మెథడ్ ఏం లేదు. ఫస్ట్ది స్పీడ్కి సంబంధించాడండి, సెకండ్ది నెంబర్ సిస్టమ్ సంబంధించాడండి, థర్డ్ది ఇప్పుడు మనం చూసాం థర్డ్ది ఏమి ఇచ్చాడండి, ఇది కూడా నెంబర్ సిస్టమ్ సంబంధించానండి. ఫోర్త్ది ఇక్కడ మనం మిక్సర్ అండ్ డెలిగేషన్ ఇచ్చాడు. మరి ఫిఫ్త్ చూడండి ఏమి ఇచ్చాడు, ఇది కూడా ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్ సంబంధించి ఇచ్చాడండి. ఇన్ అన్ ఆర్మీ సెలక్షన్ ప్రాసెస్ ది రేషియో ఆఫ్ selected to unselected candidate was 4:1 అండి. If 90 less had applied and 20 less were selected, the ratio of selected to unselected candidates would have been 5:1. How many candidates had applied for the process అని ఇచ్చాడండి. అంటే ఈ ప్రాసెస్కి ఎంతమంది అప్లై చేశారని అడుగుతున్నాడండి. ఇక్కడ అన్సెలెక్టెడ్ సెలెక్టెడ్ కలిపి రేషియో చూసుకున్నట్లయితే 4:1 రేషియోలో ఉందండి. 4:1 రేషియో అంటే 4 + 1 అంటే 5 అండి. 5 టేబుల్తో పోయేది ఆన్సర్ అనుకుంటే అన్నీ కూడా 5 టేబుల్తో పోతున్నాయండి. ఇప్పుడు మనకి మొత్తం టోటల్ ఆర్మీ సెలక్షన్లో సెలెక్టెడ్ అన్సెలెక్టెడ్ 2 ఉన్నాయండి. సెలెక్టెడ్ అన్సెలెక్టెడ్ అని 2 ఉన్నాయి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 4 అండి, అన్సెలెక్టెడ్ 1 అండి. అంటే దీన్ని మనం 4x1గా తీసుకోవచ్చు అండి. 4x అదే ఎక్స్గా తీసుకోండి. ఇప్పుడు ఏమన్నాడంటే టోటల్ చూడండి, ఇఫ్ 90 లెస్ యాడ్ అప్లైడ్ అంటే మొత్తం మీద 90 మంది తక్కువ అప్లై చేశారండి. మొత్తం ఎంత అండి, ఈ రెండు కలిపితే 5x అన్నాడు. మొత్తం మీద అంటే 5x - 90, మొత్తం మీద 90 మంది తక్కువ అప్లై చేశారు అనుకోండి. మొత్తం మీద 90 మంది తక్కువ అప్లై చేసినట్లయితే అండ్ 20 లెస్ వర్ సెలెక్టెడ్,
అంటే సెలెక్ట్ అయిన వాళ్ళు ఏమవుతారంటే 20 తగ్గిపోతారటండి. 20 సెలెక్టెడ్. ది రేషియో ఆఫ్ సెలెక్టెడ్ టు అన్సెలెక్టెడ్ క్యాండిడేట్స్, రేషియో ఆఫ్ సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి రేషియో చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంట 5:1 రేషియోలో ఉంటుందండి. 5:1 రేషియోలో. ఇక్కడ సెలెక్టెడ్ చూసుకున్నట్లయితే ఏమైందండి 4x - 20 అయిందండి. మరి అన్సెలెక్టెడ్ కావాలి కదండి. మరి అన్సెలెక్టెడ్ కావాలంటే ఏమవుతుంది చూడండి, ఇది మొత్తం ఏంటంటే హాజరైన వాళ్ళు అనమాట, అంటే అప్లై చేసిన వాళ్ళు, అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళండి. ఈ రెండు మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందండి అన్సెలెక్టెడ్ వస్తుందండి. అన్సెలెక్టెడ్ కావాలంటే ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఇది 5x - 90 - 4x మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది ప్లస్ అవుతుంది, +20 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 5x నుంచి 4x మైనస్ చేస్తే x అవుతుందండి. -90 + 20 అంటే -70 అవుతుందండి. అంటే x - 70 అని అర్థం అనమాట. x - 70 ఈజ్ ఈక్వల్ టు 5/1 అని అర్థం. మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు అందరికీ చేయడం వచ్చండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 4x - 20 అవుతుంది. ఇక్కడ 4x - 20 అలా ఉంచండి. 5 × x 5x అండి. 5 × 70 అంటే 350 అవుతుందండి. ఈ 4x ఇటు పంపించండి అంటే ఏమవుతుందండి 5x - 4x అవుతుందండి. ఈ 350గా ఇటు వస్తే ఏమవుతుందండి 350 - 20 అవుతుందండి. ఇప్పుడు చూడండి 5x నుంచి 4x మైనస్ చేస్తే x అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 350 నుంచి 20 మైనస్ చేస్తే 330 అవుతుందండి. 330. అయితే ఏమడిగాడు చూడండి, హౌ మెనీ క్యాండిడేట్స్ హ్యాడ్ అప్లైడ్ ఫర్ ద ప్రాసెస్ అనండి. ఈ ప్రాసెస్కి అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అడుగుతుందండి. మొత్తం అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అండి 5x అని వచ్చింది కదా మనకి. 5x కాబట్టి 5 × 330 అండి. 500 5 3 15 1 5 3 15 1 అంటే 16 అండి. అంటే 1650 అనమాట. 1650 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్లు ఏమి ఇచ్చాడో నీట్గా చదువుకొని అలా మనం ఉపయోగించుకుంటా, అంటే డేటా అంతా ఉపయోగించి మంచిగా ఒక ఈక్వేషన్ మీరు తయారు చేసుకోగలిగితే అక్కడ నుంచి మీకు ప్రాసెస్ అంతా తెలిసిందే. ఆ ఈక్వేషన్ తయారు చేసే వరకు మాత్రం క్వశ్చన్ మీరు బాగా చదవాలి. ది ప్రైస్ ఆఫ్ డైమండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. ఏ మ్యాన్ బ్రోక్ ద డైమండ్ యాక్సిడెంటల్లీ ఇన్ 3 pieces in the ratio of 3:5:7 and thus lost Rs 42,600 rupees. వాట్ వాజ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద డైమండ్ అని అడిగాడండి. అంటే ఇక్కడ చూడండి, ఒక డైమండ్ని ఏం చేశారండి ఎత్తడం వల్ల 3 పీసులకి ఇలా మారిపోయిందండి. ఆ 3 పీసులు ఎంతండి, ఇది 3, ఇది 5, ఇది 7 అలా మారిపోయింది అనమాట. అంటే అలా విడిపోయింది అనమాట. కానీ దాని యొక్క కాస్ట్ ఎలా ఉంటుందంట, దాని యొక్క స్క్వేర్కి ప్రొపోర్షనల్లో ఉంటుందన్నమాట. స్క్వేర్కి ప్రొపోర్షనల్ ఉంటుంది అంటే మొత్తం ఇంతకుముందు పగలక ముందు దీని లెంత్ ఎంత చూడండి, 3 + 5 అంటే 8 అండి, 8 + 7 అంటే 15 అండి, 15 అనమాట. అంటే 15xగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది 3x, ఇది 5x, ఇది 7x. అంటే మొత్తం మీద ఎంత అవుతుందండి, దీనికి స్క్వేర్ చేస్తే 225x² అవుతుందండి. అంటే దీని కాస్ట్ అనేది దీనికి ప్రపోర్షనల్లో ఉంటుందండి. దీని కాస్ట్ అనేది దీనికి ప్రపోర్షనల్గా ఉంటుంది. కానీ విరిగిన తర్వాత ఏమైందండి, ఇండివిజువల్ పీసెస్ అయ్యాయండి. ఇండివిజువల్ పీసెస్ అంటే 3x ఒకటి, 5x ఒకటి అండ్ 7x ఒకటి ఇండివిజువల్గా మారిపోయిందండి. మరి దీని కాస్ట్ కూడా దీని యొక్క స్క్వేర్కి అంటే ఏంటి, డైరెక్ట్లీ చూడండి, ది ప్రైస్ ఆఫ్ ద డైమండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్ అంటే ఇక్కడ కూడా ఈ పీసెస్, సారీ ఇక్కడ పొడుగుని తీసుకున్నాను నేను, వెయిట్ ఏదైనా ప్రాబ్లం లేదండి. వెయిట్ ఇది 3x kgs, ఇది 5x kgs, ఇది 7x kgs. అయితే ఇండివిజువల్గా చూసుకున్నట్లయితే 3x kgsకి మనం హోల్ స్క్వేర్ చేసినట్లయితే ఏమవుతుందండి 9x² అవుతుందండి. ఈ 5xకి హోల్ స్క్వేర్ చేసినట్లయితే 25x² అవుతుందండి. ఈ 7xకి హోల్ స్క్వేర్ చేసినట్లయితే 49x² అవుతుందండి. ఇప్పుడు ఇండివిజువల్గా ఈ 3 కలిపి అనుకోండి, అంటే ఆ డైమండ్ అనేది విరగడం వల్ల దాని వెయిట్ ఎంతో కొంత లాస్ అయింది. ఎంత లాస్ అయిందో తెలుసుకోవడం కోసం ఇది అంత అనమాట. ఏమీ లేదండి, మొత్తం 3 ప్లస్ చేయండి. 9 + 5 అంటే 14, 14 + 9 లేదా 9 9 18, 18 + 5 అంటే 23 అవుతుందండి. 2 మిగిలింది. 2 + 4 6, 6 + 2 అంటే 8 అవుతుందండి. 83x² అవుతుందండి. అంటే చూడండి, నార్మల్గా ఎంత ఉండాలండి, 225x² ఉండాలండి వెయిట్. అంటే దాని కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే ఎంత ఉందండి, 83x² ఉందండి. అంటే ఇంకెంత కొంత లాస్ అయిందండి. ఎంత లాస్ అయింది చూడండి, ఇక్కడ 5 నుంచి 3 మైనస్ చేస్తే ఏమవుంది 2 అండి. ఇక్కడ 2 నుంచి 8 మైనస్ చేయలేం కాబట్టి 12 నుంచి 8 మైనస్ చేస్తే ఏమవుతుందండి 4 అవుతుందండి. ఇక్కడ 1 ఉంటుంది, 1 అంటే 1 లెస్ 142x² లాస్ అయిందండి. ఈ 142x² యొక్క కాస్ట్ ఎంత ఇచ్చాడండి, 42,600 ఇవ్వడం జరిగిందండి. అయినట్లయితే ఏమన్నాడు,
ఒరిజినల్ ప్రైస్ కావాలంటే ఒరిజినల్ ప్రైస్ ఎంత అండి 225x² అనమాట. అంటే 142 ఈజ్ ఈక్వల్ ఎంత అయినట్లయితే 225 ఎంత. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 225/142 × 42600 ఈజ్ కరెక్ట్ అనమాట. ఇప్పుడు చూడండి ఏదైనా ఏ టేబుల్తో క్యాన్సిల్ చేస్తే చేసేయండి. ఇక్కడ నుంచి మీ అందరికి తెలిసిందే, ఆ విధంగా క్యాన్సిల్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట, ఇంకేం లేదు. ఇక్కడ చూడండి 142 ఇక్కడ చివర 6 ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ అయిపోతుందేమో. చూడండి ఇక్కడ 3 3 2 6 అండి, 3 4 12 అంటే 2 వేసుకోండి, 1 3 1 3 + 1 అంటే 4 సరిపోయిందండి. ఇప్పుడు 225 × 300 ఈ 00 యాజ్ ఇట్ ఈస్గా ఉంచండి. ఇప్పుడు 3తో చూడండి, 3 5 15, 3 2 6 + 1 7, 3 2 6 అండి. అంటే 67,500 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 67,500 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఒరిజినల్గా డైమండ్ కాస్ట్ అయితే ఉండేది, అది పగలడం వల్ల చిన్న చిన్న పీసులుగా మారడం వల్ల దాని కాస్ట్ అనేది అంత తగ్గిందని అర్థం అనమాట. ఓకేనంటే మిగిలినంతా కూడా వేస్టేజ్గా మారిపోయిందండి. అంటే దాన్ని మనము బ్రోకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎడ్జెస్ అనేవి ఫెయిల్ అయిపోతాయి కాబట్టి ఆ ఎడ్జెస్ అంతా కూడాను రద్దుగా ఎంత పోయిందండి 42,600 పోయిందని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ది రేషియో ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ ట్రైన్ ఫేర్ బిట్వీన్ 2 stations ఈజ్ 3:1 అండ్ that of the numbers of passengers traveling between the 2 stations by first and second classes is 1:50. If on a particular day 1,325 are collected from the passengers traveling between the 2 stations, then the amount collected from the selected classes second class passengers is అని ఇచ్చాడండి. సెకండ్ క్లాస్ passengers is ఇక్కడ చూడండి, ది రేషియో ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ ట్రైన్ ఫేర్ బిట్వీన్ 2 stations అంటే ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి రేటు పరంగా చూసుకున్నట్లయితే ఎంత ఉందండి 3:1 ఉందండి పర్ టికెట్ అనమాట. పర్ టికెట్ నీట్గా రాసుకోండి మీరు నోట్స్ ఏదైనా ఉంటే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమన్నాడండి, దట్ ది నెంబర్ ఆఫ్ passengers traveling between 2 stations by first and second classes ఈజ్ 1:50 అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే మెంబర్స్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ చూసుకున్నట్లయితే ఎంతమంది ట్రావెల్ చేస్తారంటే 1:50 అనమాట. ఇది ఫస్ట్ క్లాస్ అండి, ఇది సెకండ్ క్లాస్ అనమాట. ఫస్ట్ క్లాస్ రేట్ అయితే ఎక్కువ ఉందండి, కానీ జనాభా అనేది వాళ్ళు ఎక్కే వాళ్ళు తక్కువ అనమాట. సెకండ్ క్లాస్ రేట్ అయితే తక్కువ ఉంది, ఎక్కే జనాభా అనేది ఎక్కువ అని అర్థం అనమాట. ఇంకేమన్నాడండి, ఇఫ్ ఆన్ ఏ పర్టికులర్ డే 1,325 ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పాసెంజర్ అంటే పర్టికులర్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ కాస్ట్ అనేది 3 రూపీస్ అనుకుందామండి. సెకండ్ క్లాస్ టికెట్ కాస్ట్ ఏమవుతుంది 1 రూపీ. ఫస్ట్ క్లాస్ ఒకడే ఎక్కాడు అనమాట ట్రైను, సెకండ్ క్లాస్ 50 persons ఎక్కారు అనుకోండి. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే రేట్ ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ 3 1 3 అనమాట, ఇంటూ చేసుకోవాలి. 3 1 3 అండి, ప్లస్ 150 50 అండి, అంటే మొత్తం ఏమైందండి 53 అయిందండి. అంటే మొత్తం 53 parts అమౌంట్ రావాలన్నమాట. ఈ 53 parts అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందని చెప్పాడండి, 1,325 రూపీస్ వచ్చిందని చెప్పాడండి. 1,325 రూపీస్ వచ్చింది. అయితే ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పాసెంజర్ ట్రావెలింగ్ బిట్వీన్ 2 stations, దెన్ అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ ద సెకండ్ క్లాస్ పాసెంజర్స్ ఈజ్ అన్నాడండి. సెకండ్ క్లాస్ పాసెంజర్స్ ద్వారా ఎంత వచ్చిందని అడుగుతున్నాడండి. అంటే చూడండి, మొత్తం 53 partsలో 50 parts ఎవరిదండి, సెకండ్ క్లాస్ పాసెంజర్ కాబట్టి సెకండ్ క్లాస్ పాసెంజర్స్ చూడండి ఏమవుతుందండి. అప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 50/53 ఇంటూ 1325 అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఈ 53 టేబుల్తో క్యాన్సిల్ అయితే చేసేయండి. 53 టేబుల్తో చూసుకున్నట్లయితే 53 2s అండి ఎంత అవుతుందండి 106 అవుతుందండి. 106 అంటే ఇంకెంత ఉంటుందండి, చివరి 5 ఉంది, 5 మిగులుతుంది, అంటే 5 పడుతుందండి, అంటే 25. ఇప్పుడు చూడండి 50 × 25 చేసామనుకోండి, 525 ఎంత అండి 125 పక్కన 0 అండి, అంటే 1,250 రూపీస్ ఓన్లీ సెకండ్ క్లాస్ పాసెంజర్స్ వల్ల వచ్చిందండి. సెకండ్ క్లాస్ పాసెంజర్ వల్ల ఎంత వచ్చిందండి 1,250. రిమైనింగ్ మనకు కొంచెం రిమైనింగ్ మనకి ఎంత ఉంటుందండి 75 రూపీస్ ఉంటుందండి. ఆ 75 రూపీస్ దేని ద్వారా వచ్చినట్టు అనమాట, 70 ఓన్లీ 75 ఫస్ట్ క్లాస్ పాసెంజర్ వల్ల వచ్చిందని అర్థం అనమాట. ఓకేనండి, మరొకసారి చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏం లేదండి, ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఒక ట్రైన్లో ఉన్నాయండి. ఫస్ట్ క్లాస్ ట్రైన్ టికెట్ కాస్ట్ చూసుకున్నట్లయితే 3:, అంటే ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి రేషియో మనకి ఇచ్చాడు అనమాట 3:1. దాన్ని నేను మనం అర్థం చేసుకోవడం కోసం ఏమని చెప్పానంటే,
ఫస్ట్ క్లాస్ టికెట్ 3 రూపీస్ అయితే సెకండ్ క్లాస్ టికెట్ అనేది 1 రూపీ అనమాట. ఫస్ట్ క్లాస్ టికెట్ 30 రూపీస్ అయింది అనుకోండి, సెకండ్ క్లాస్ టికెట్ కాస్ట్ 10 రూపీస్ అనమాట. ఫస్ట్ క్లాస్ టికెట్ 30 రూపీస్ అయింది, 300 రూపీస్ అయింది అనుకోండి, సెకండ్ క్లాస్ ఏమవుతుందంటే 100 రూపీస్ అనమాట. అలా మనం తీసుకోవాలన్నమాట. ఎలా అందుకే 3 రూపీస్ 1 రూపీ అన్నాం. అప్పుడు ఈ విధంగా టికెట్ కాస్ట్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ పాసెంజర్స్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ పాసెంజర్స్ ఏమైంది 1:50 రేంజ్లో ఉందన్నమాట. అంటే ఫస్ట్ క్లాస్ని ఒకరు ఎక్కినట్లయితే సెకండ్ క్లాస్కి 50 మంది ఎక్కారని అర్థం అనమాట. ఫస్ట్ క్లాస్లో 2 ఎక్కినట్లయితే సెకండ్ క్లాస్ 100 మంది ఎక్కారని అర్థం అనమాట. అలా మనం ఏం తీసుకున్నాము, 1 పర్సన్ ఎక్కాడని ఇక్కడ 50 పర్సన్స్ ఎక్కారని చూసాం. ఆ విధంగా వచ్చే అమౌంట్ చూసుకున్నట్లయితే టోటల్ అమౌంట్ మనం చూసుకున్నట్లయితే 3 రూపీస్ ఒక టికెట్ 1 పర్సన్ ఎక్కాడు అంటే 3 రూపీస్ అయింది. ఒక టికెట్ కాస్ట్ రూపాయి, కానీ 50 మంది ఎక్కారు, 50 పర్సన్స్ ఎక్కారు కాబట్టి 1 × 50 50 అండి. మొత్తం టోటల్ అమౌంట్ ఏమవుతుందని 53 పార్ట్స్గా వచ్చిందనమాట. కానీ ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడండి, 1325 ఇచ్చాడు. దానికి సమానం చేసాం. కానీ మనకు కావాల్సింది ఏంటంటే సెకండ్ క్లాస్ పాసెంజర్స్ వల్ల వచ్చే అమౌంట్ కావాలి కాబట్టి సెకండ్ క్లాస్ పాసెంజర్ వల్ల వచ్చే అమౌంట్ 50 భాగాలు అండి. కాబట్టి 50 భాగాలు కనుక్కుంటే మనకి ఎంత వచ్చిందండి, 1250 వచ్చిందండి. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8. ఇన్ అన్ ఇన్నింగ్ ఆఫ్ ఏ క్రికెట్ మ్యాచ్ 3 players A, B and C scored a total of 361 runs. ఇది మనకి యావరేజ్ సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై A to that scored by B and also number of runs scored by B to that scored by C be 3:2. ది నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై ఏ వాజ్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ క్లారిటీగా మీకు పాయింట్ అర్థం అవ్వాలి. ఇది మనము ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్స్ అనేవి నెంబర్ సిస్టంలో చేసాము, ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్లో చేసాము, యావరేజ్లో కూడా చేయడం జరిగింది, మళ్ళీ రేషియో ప్రొపోర్షన్ వచ్చిందన్నమాట. ఇన్ని రకాలుగా వచ్చింది చూడండి. ఇక్కడ ఒక క్రికెట్ ఇన్నింగ్లో 3 ప్లేయర్స్ ఉన్నారండి. ఏబిసి అనే 3 ప్లేయర్స్ కలిపి మొత్తం టోటల్ రన్స్ చూసుకున్నట్లయితే 361 అండి. అంటే A + B + C = 361 అండి మొత్తం రన్స్. నెక్స్ట్ రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై A to that scored by B and also the number of runs scored by B to that scored by C B 3:2 అని ఇచ్చింది. అంటే ఏబీల యొక్క స్కోర్ అంటే A:B = 3:2 రేషియోలో ఉందండి. అలాగే బీసీల యొక్క స్కోర్ కూడాను 3:2 రేషియోలో ఉందని అన్నాడండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఏబీసీ తెలుసు కదండి. ఏబీసీ ఎలా కనుక్కోవాలి తెలుసు కదా. కనుక్కున్నట్లయితే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 3 × 3 = 9 అండి, 2 × 3 = 6 అండి, 2 × 2 = 4 అండి. అంటే 9:6 రేషియోలో స్కోర్ చేశారని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, ది నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై ఏ అనండి. ఏ యొక్క స్కోర్ కావాలి, ఓన్లీ ఏ యొక్క స్కోర్ కావాలి కాబట్టి ఏ యొక్క 9 ఉంది కాబట్టి 9 టేబుల్ ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మన ఆన్సర్గా తీసుకోవచ్చు. 9 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుందండి, ఇది క్యాన్సిల్ అవ్వదు, ఇది 8 వస్తుంది, ఇది క్యాన్సిల్ అవ్వదు, ఇది క్యాన్సిల్ అవ్వదండి. అంటే ఆన్సర్ ఏమవుతుందండి 171 అవుతుంది. చూద్దాం ఒకసారి. మొత్తం స్కోర్ ఎంత అండి 361 అండి. అందులో ఏ యొక్క స్కోర్ ఏమవుతుంది 9 అవుతుంది. బై టోటల్ అంత చూడండి, ఇక్కడ 6 + 4 అండి, 10 + 9 అంటే 19 అనమాట, 19. ఇప్పుడు 19తో చూడండి, 19 1s 19 19s అండి. 19 × 9 అంటే ఎంత అవుతుందండి 171 అవుతుందండి. 171 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 అండి. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ది నెంబర్ ఆఫ్ దోస్ who passed and the number of those who failed were in the ratio 25:4 అండి. If 5 more had applied and the number of failure was 2 less than earlier, the ratio of passers to failures would have been 22:3. The total number who appeared at the examinations is అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్స్కి ఎపిర్ అయిన వాళ్ళు చూసుకున్నట్లయితే 24 అంటే ఇక్కడ మనకు అర్థమేంటండి, ఇక్కడ పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు అండి. ఈ 2 కలిపి ఇది 25, ఇది 4 అండి. మొత్తం కలిపి ఎంత అవుతుందండి 29 అవుతుంది. అంటే మొత్తం అటెండ్ అయిన వాళ్ళు ఏమవుతారండి 29తో ఖచ్చితంగా భాగించబడాలి అని అర్థం అనమాట. 29తో భాగించబడే సంఖ్య ఇక్కడ ఏదైతే ఉందో అదే మనకు ఆన్సర్ అవుతుందండి. 29తో భాగించబడుతుందేమో చూడండి ఒకసారి. 29తో చివరి 0 భాగించబడవండి. ఎందుకంటే 29 0 ఎప్పుడు వస్తాయంటే 290కి మాత్రమే వస్తుందండి. ఎందుకంటే 10s అంతకంటే ముందు 0 వచ్చే ఛాన్స్ లేదనమాట. ఇప్పుడు చూడండి, 290లో సగం ఎంత అండి 145 అంటే 145 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అంటే చూడండి 29 × 5 అనమాట, 29 × 5, 5తో 5 9s 45 అండి, 4
5 2 10 + 4 అంటే 145. అంటే 29 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో మనం అదే ఆన్సర్గా తీసుకోవచ్చు. 100% కన్ఫర్మ్ అనమాట. ఇంకా వేరే ఇంకా ఆన్సర్ ఉండదండి. మీకు ప్రాసెస్ కావాలనుకుంటే మనం ఇంతకుముందు సేమ్ క్వశ్చన్ చేసామండి. అందులో స్కాలర్షిప్ సంబంధించిన క్వశ్చన్ చేసాం ఇదే వీడియోలో. సేమ్ అదే, అది ఏ మోడల్లో చేసామో అదే మోడల్లో మనం ఇక్కడ చేసి వచ్చామన్నమాట. స్కాలర్షిప్ సంబంధించి ఒకటి చేసాం చూడండి. సెలెక్టెడ్ అన్సెలెక్టెడ్ ఈ అన్సెలెక్టెడ్ ఏదైతే ప్రాసెస్ చేసామో అదే ప్రాసెస్లో యాజ్ టీజ్గా ఈ క్వశ్చన్ మీరు చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి. అంటే ఇది 25x అని అర్థము, ఇది 25x, ఇది 4x అండి. ఇప్పుడు మొత్తం కలిపి ఏమవుతుందండి? మొత్తం కలిపి 29x అవుతుందండి. 29x 5 మోర్ యాడ్ appeared అంటే ఒక 5 స్టూడెంట్స్ ఎక్కువ యాడ్ అయ్యారు అనుకోండి. అంటే 29x + 5 చేసామనుకోండి. అప్పుడు ఏమవుతుందండి? అండ్ ది నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్ వాజ్ 2 less than earlier అన్నది. అంటే ఫెయిల్యూర్స్ అనేవి ఎంత అండి? ఒక 2 తగ్గుతాయి అండి. అంటే 4x - 2 అవుతుందండి. మరి పాస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇది ఫెయిల్ అయిన వాళ్ళంటే మరి పాస్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటండి? అంటే 2 మంది తగ్గుతారంటే అర్థమేంటంటే ఆ 2 కూడా ఏమవుతుందండి? పాస్ అయిన వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది 25x + 2 అవుతుందండి. పాస్ అయిన వాళ్ళకి ఎందుకు వెళ్తుంది కాబట్టి 25x + 2. లేదా ఈ రెండింటి మైనస్ చేసిన వాళ్ళు అదే వస్తుందండి. అంటే ఈ 2 మైనస్ చేసే వాళ్ళకి ఇదే టోటల్ స్టూడెంట్స్, ఇది ఫెయిల్యూర్. ఈ 2 మైనస్ చేసినా మన పాస్ స్టూడెంట్స్ వచ్చేస్తుంది. లేదా 2 పర్సన్స్ అనేవాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు తగ్గారంటే అర్థం ఏంటంటే పాస్ అయిన వాళ్ళు కలుస్తారని అర్థం, అంతే కదా. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో కావాలండి. పాస్కి ఫెయిల్కి రేషియో కాబట్టి ఇక్కడ రాసుకోండి కాదు, పాస్ ఫెయిల్ రేషియో కాబట్టి ఏమవుతుందండి? 25x + 2 / 4x - 2 అండి ఈజ్ ఈక్వల్ టు 22/3 అనమాట. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. అందుకే పెద్ద ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి మీకు ఆప్షన్ 3 చేశాను అనమాట నేను. 3తో చూడండి. 3 25 = 75 కాబట్టి 75x + 3 2 = 6 అండి ఈజ్ ఈక్వల్ టు 22 4 ఎంత అండి? 88 అండి. 88x - 44 అండి. 88 నుంచి 75 మైనస్ చేసేయండి. అప్పుడు మనకి ఏమవుతుందండి? 44 ఇటు వచ్చేస్తుందండి. ఈ 75 పంపించాం కదా, ఈ 44 ఇటు వచ్చేస్తుందండి. అంటే 6 + 44 అండి. ఈ 2 మైనస్ చేస్తాం అనుకోండి. మైనస్ చేస్తే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 13 వస్తుందండి. 13x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 2 ప్లస్ చేసినట్లయితే 50. చూడండి ఇక్కడ 44 సరిపోయింది. 3 2 = 6. సారీ అండి, ఇంకా ఇక్కడ ఒక 5 పర్సన్స్ పెరిగారు కదా, 5 పర్సన్స్ పెరిగారు కాబట్టి ఏమవుతుందండి? 7 అవుతుందండి. ఇది ఎలా అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇది మొత్తం టోటల్ అండి. వీళ్ళు టోటల్ నుంచి ఫెయిల్ మైనస్ చేసేయాలి. టోటల్ నుంచి ఫెయిల్ మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందండి? పాస్ వస్తుందండి. మరి పాస్ అయ్యే పర్సన్స్ చూసుకున్నట్లయితే టోటల్ ఎంత అండి? 29x + 5. పాస్ అయిన వాళ్ళు ఎంత అండి? 4x. ఈ -2 ఇక్కడ వస్తే ఏమవుతుందండి? +2 అయిపోతుందండి. అంటే మళ్ళీ ఒకసారి రాసేసి చూడండి. 29x + 5 - 4x + 2 అవుతుంది అనమాట. 29 నుంచి 4 మైనస్ చేస్తే 25x అవుతుందండి. 5 + 2 అంటే 7 అవుతుందండి. అందుకే ఇక్కడ 7 ఇది 7 అండి. 7 అంటే ఇదేమవుతుందండి? 14 అవుతుంది. 14 కాదు 21 అవుతుంది. అందుకే వాల్యూ మారిపోయింది. +21. ఇక్కడ కూడా ఏమవుతుందండి? 21 + 44 అవుతుందండి. 65 అవుతుంది అనమాట. దీనిపై x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 65/13 ఈజ్ ఈక్వల్ టు 5 అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 5 అయ్యిందండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి? ది టోటల్ నంబర్ హూ అపియర్డ్ ఎట్ ద ఎగ్జామినేషన్కి అపియర్ అయిన వాళ్ళు మొత్తం మనకు కావాలండి. ఎగ్జామినేషన్కి అపియర్ అయిన వాళ్ళు ఎంత ఉంది? 29x కదా, 29x కాబట్టి 29x అంటే 29 ఇంటూ x వాల్యూ ఎంత అంటే 5 కాబట్టి 29 ఇంటూ 5 చేస్తే ఎంత వస్తుందండి? 145 వస్తుందండి. 145 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇదంతా చేస్తే మనకు ఆన్సర్ వచ్చిందండి. ఇక్కడ దీన్ని ఉపయోగించుకుంటూ మనం చేస్తే సింపుల్గా డివిజిబిలిటీ రూల్ ఉపయోగించి ఆప్షన్ 3 సింపుల్గా చేస్తామన్నమాట. కాబట్టి ఆప్షన్ 3 ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా? మళ్ళీ అన్నిసార్లు చెప్పడానికి కారణం అదేనండి. ఇప్పుడు వరకు మీరు ఏ ఇన్స్టిట్యూట్ తిరిగినా సరే మీకు ఆప్షన్ 3 అలవాటు చేయలేదండి. మనకి ఎగ్జామినేషన్లో 4 ఆప్షన్లు కన్ఫర్మ్ లేదా 5 ఆప్షన్లు కన్ఫర్మ్ ఉంటాయి. కొన్ని ఎగ్జామ్స్లో 5 ఆప్షన్లు ఉంటాయి. అందుకే చెప్తున్నాను అనమాట. ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి ఆప్షన్స్ ఇవ్వకుండా మీకు క్వశ్చన్ పేపర్ ఉండదు. మరి అటువంటి సందర్భంలో ఆప్షన్ 3 అలవాటు చేసుకుంటే తప్పేముందండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 10.
In a cricket match, the total number of runs scored by Sachin, Vinod and Saurav is 285. The ratio of the number of runs scored by Sachin and Saurav is 3:2 and that of the runs scored by Saurav and Vinod is also 3:2. The number of runs scored by Sachin in the match is అని ఇచ్చాడండి. ఇక్కడ ముందు ఎవరెవరు చూడండి, ఎవరెవరు ఇచ్చాడండి, సచిన్ సౌరవ్ ఇచ్చాడు, నెక్స్ట్ సౌరవ్ వినోద్ ఇచ్చాడండి. సచిన్ని ఎస్ఏ అని రాస్తున్నానండి, సౌరవ్ ఎస్ఓ అని రాస్తున్నాను, ఇంకెవరు ఉన్నారండి, వినోద్ వి అండి. సచిన్ చూసుకున్నట్లయితే సచిన్కి సౌరవ్కి యొక్క రన్స్ యొక్క రేషియో 3:2 అండి. నెక్స్ట్ సౌరవ్వి వినోద్వి రేషియో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా 3:2 అండి. ఇటువంటి సందర్భంలో మనం ఏం చేసుకుంటామండి, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం కాబట్టి 3 3 జా 9 అండి, 3 2 జా 6 అండి, 2 2 జా 4 అండి, అంటే 9:6:4 అండి. అంటే వినోద్ 4, సౌరవ్ 6, సచిన్ 9 అని అర్థం అనమాట. ఇప్పుడు ది నెంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై సచిన్ ఇన్ దట్ మ్యాచ్, సచిన్ యొక్క రన్స్ కావాలి. సచిన్ యొక్క రన్స్ అక్కడ ఏమొచ్చిందండి, 9 వచ్చింది కాబట్టి 9 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మన ఆన్సర్గా తీసుకోవచ్చు. 9 టేబుల్ ఇది క్యాన్సిల్ అవ్వదు, 9 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుంది, 9 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుంది, 9 టేబుల్ ఇది కూడా పోతుందేమో చూడండి, 9:15 అంటే ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అయితే మనం డైరెక్ట్గా మనకి ఇక్కడ ప్రాసెస్ అయితే మనకు తెలుసు, చేసేవచ్చు. మొత్తం టోటల్ స్కోర్ ఎంత అండి, 285 అండి. టోటల్ స్కోర్ మన సచిన్ కావాలి కాబట్టి, సచిన్ యొక్క స్కోర్ కావాలి కాబట్టి మొత్తం 285 అండి. అందులో 9 పాయింట్స్ అని ఎవరండి, సచిన్ అండి. మొత్తం ఎంత అండి, 6 + 4 10 + 9 అంటే 19 అండి. 19 టేబుల్తో చూడండి, 19 1 జా 19 అనమాట. ఇంకెంత ఉందండి, చివరి 5 ఉంది కాబట్టి 19 5 జా పట్టొచ్చండి. ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. 15 అనమాట. 15 అంటే 9 అంటే ఎంత అవుతుందండి, 135 అవుతుందండి. కాబట్టి 135 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పటి వరకు మనము టైప్ 9లో చూసుకున్నట్లయితే 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆప్షన్ త్రూ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేస్తూ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ గురించి మనం చెప్పే పద్ధతుల గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.